రోజు మనం పాలు తెచ్చుకుంటామండి. పాలు 2 రోజులు నిలవ ఉంటాయి. అదే కనుక పాలని కాస్తే గనక కాచిన పాలు ఒక 3 రోజులు నిలవ ఉంటాయి ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే. అలాగే ఆ పాలను గనక మనకు తోడు పెడితే గనక అది ఒక 4, 5 రోజులు ఉంటది. ఆ పెరుగుని కనుక మనం చిలికి వెన్న తీస్తే ఆ వెన్న వారాల కొద్దీ ఉంటది. ఆ వెన్నని వేడి చేసి మనం కనుక వెచ్చబెట్టి బాగా మరగ కాస్తే కనుక నెయ్యి అవుతుంది. ఆ నెయ్యి మాత్రం సంవత్సరాల కొద్దీ ఉంటుంది. అంటే ఇక్కడ మదనం ఒకటి, వేడొకటి మనకి ఎంత ఉపయోగపడుతున్నాయంటే మనలో ఉన్న సామర్థ్యం కూడా అంతే కఠినమైన పరిస్థితుల్లో ఉపయోగపడుతుంది. ఆ వేడి చేయడం వల్ల, ఆ మదనం చేయడం వల్ల వాటిలో ఉన్న కెపాసిటీ పెరిగి ఎక్కువ రోజులు నిల్వ ఉండటానికి ఉపయోగపడుతుంది. కఠిన సమస్యల్ని ఎంత ఎదుర్కొంటామో, మోసపూరితమైన వ్యవహారాలని ఎన్ని సమర్థవంతంగా చేసుకోగలుగుతామో, రాణించగలుగుతామో, అప్పుడు మన కీర్తి ప్రతిష్టలు, మన పరువు మర్యాదలు, మనలో ఉన్న సామర్థ్యము, మనలో ఉన్న బలము అన్నీ కూడా రెట్టింపై పెరుగుతాయండి. అలా రెట్టింపై పెరిగినప్పుడు మన కీర్తి, మన బలము, మన యశస్సు అన్నీ మనకి పెరుగుతున్నప్పుడు మనలో మనకే ఆత్మవిశ్వాసం అనేది డెవలప్ అవుద్ది. అందువల్ల అందరం కష్టపడి శ్రమిద్దాము.